ఆంధ్రప్రదేశ్ అగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలిపాటి సుబ్బానాయుడు ఆటో డ్రైవర్ల సేవలో పథక కార్యక్రమంలో కోవూరులో కూటమి నేతలతో కలిసి ఆటో డ్రైవర్ల ర్యాలీ సభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 10,000 హామీకి తోడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కష్టాలను గమనించి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం శుభ పరిణామమని చైర్మన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను పాటించడం మాత్రమే కాక ప్రజలకు అవసరమైన పనులను చేపట్టడంలోనూ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని కొనియాడారు. వేదిక మీద అధికారులకి, నాయకులకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకి నమస్కారాలు. ఈరోజు ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం దసరా కానుక. ఆటో డ్రైవర్ సేవలో కూటమి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ రోజు హామీలో డ్రైవర్లది లేదు. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ ఫ్రీ బస్సు ఇచ్చిన దానివల్ల ఆటో సోదరులు ఇబ్బంది పడుతున్నారని దీన్ని వెంటనే నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో 10,000 ఇస్తే 15,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 50% అదనంగా. ఈరోజు ఏ రోజు చూసినా మీకు అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో ఏ రోజు పోయినా ముందు మయం ఆటోలకి ఎక్కువ రిపేర్లు మీకు తెలియదు కాదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,400 కోట్ల రూపాయలు పెట్టి అన్ని రోడ్లు వెంటనే రిపేర్ చేయడం జరిగింది. ఈ రోజు రిపేర్ చేసిన తర్వాత మన కార్లు కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, ఆటోలు కావచ్చు ప్రశాంతంగా పోయి వస్తున్నాం. రోడ్లు బాగుంటే రిపేర్లు దొరుకుతాయి అనుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు నడుపుకుంటూ పోతుంది. గత ప్రభుత్వం లాగా ఆటో డ్రైవర్ల సేవల పథకం ఈరోజు సాయంత్రం మా గవర్నర్లో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ ఆటో డ్రైవర్ సేవల పథకం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వంలో మాకు 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకు 15,000 రూపాయలు ఇవ్వడం మా డ్రైవర్లందరూ కూడా ఆనందకరంగా ఉంది. అలాగే మా కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రశాంత్ మేడం, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గారు మా అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. మాకు ఏదైనా సమస్య వచ్చినా కానీ వెంటనే మా లోకల్ నాయకులతో మాట్లాడినా కానీ ప్రశాంత్ మేడం గారు మా సమస్యను పరిష్కరిస్తున్నారు. అలాగే సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా మా అందరూ డ్రైవర్లు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి అర్హులందరికీ పథకం వచ్చేటట్టు వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు. ఏదన్నా కార్యక్రమాన్ని నిర్దేశించిన కోవూరు ఇన్ఛార్జ్ సుబ్బానాయుడు గారికి, జెడ్పీసీఓ గారికి, ఎంపీడీఓ గారికి, అందరికీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రాజకీయ గారికి, ప్లస్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా గారికి, అండ్ ఫైనల్లీ ఆటో డ్రైవర్స్ వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. మంచి ప్రోగ్రాం ఉంది. ఇందులో గవర్నమెంట్ దసరా కానుక అందరికీ ఇస్తుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 17,000 మందికి గాను 24 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా ఇస్తుంది. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గంలో 2,500 మందికి గాను 4 కోట్ల రూపాయలు డైరెక్ట్ లబ్ధిదారులకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో పడుతున్నాయి. కోవూరు చాలా థ్యాంక్స్ సార్. షార్ట్ స్పాన్లో మంచి ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్స్ మొత్తంగా అరేంజ్ చేశారు. సో ఈ అమౌంట్ని ఒక మంచి యూస్కి లబ్ధిగా మీరు ఉపయోగించుకొని, లైక్ ఇన్సూరెన్స్